అభివృద్ధి జరిగిందా లేదా అన్నటువంటి మీ రిపోర్టింగ్లో కూడా అనేకమైనటువంటి విషయాలు ప్రస్తావించారు. ఐ నో దట్. అట్ ద సేమ్ టైం పోనీ దశాబ్దాలు గడిచిన ఆ ప్రాంతానికి ఏమైనా న్యాయం జరిగిందా? ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రధాన నాయకులు అనేక సార్లు ముఖ్యమంత్రులుగా వచ్చినా సరే ఒరిగిందేమీ లేదన్నటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా కనపడుతోంది. అఫ్ కోర్స్ ఇవాళ మనం హైవేలో వెళ్తుంటే ఒక కియా కనపడుతుంది. అలాగే కొంచెం పక్కకు చూస్తే ఏదైతే విండ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవి కనపడతాయి. బట్ రైతుల జీవన విధానంలో ఏదైనా అభివృద్ధి కనపడిందా అని అంటే ఎక్కడ వాటి దాఖలాలు కనపడట్లేదు అన్నటువంటి పరిస్థితి. ఈ దేశానికి 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఒక వెనకబడిన ప్రాంతానికి ఒక నీటి చుక్క కావాలనంటే ఎన్ని కన్నీటి చుక్కలు రాలాలి రాయలసీమలో. లక్ష్మణ్ గారు, ఏమైనా మార్పు వచ్చిందా ఇప్పటికైనా? రేపు రాబోయే ప్రభుత్వం ఫోకస్ చేయాలి అన్నటువంటి ప్రధాన విషయాలు మీ దగ్గర నుంచి ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేస్తా. లక్ష్మణ్ గారు, అంటే అభివృద్ధి ఏమీ జరగలేదు అన్నది కరెక్ట్ కాదు, కొంత జరిగింది. ఇప్పుడు తెలుగంగ ప్రాజెక్టును ఎన్టీ రామారావు గారు శంకుస్థాపన చేసి పూర్తి చేసినప్పుడు నేను ఆ శంకుస్థాపన కార్యక్రమంలో ఉన్నాను రిపోర్టర్గా. అప్పటి నుంచి మనం చూసినప్పుడు దాని తర్వాత గాలేరు నగిరి, హంద్రీ నీవా ప్రపోజల్ వచ్చాయి. వాటికి శంకుస్థాపన జరిగాయి. తర్వాత కొంత నిర్లక్ష్యం జరిగిన తర్వాత గడ్డికోట ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు గారి టైంలో మళ్ళీ దాన్ని టేకప్ చేసి అది కూడా పూర్తయింది. ఇంకా మనము లోతుగా వెళ్ళినప్పుడు ఏమైపోతుందంటే ప్రతి ఎకరాకి నీళ్లు అందాలి. ఇప్పుడు అప్పర్ ప్రాంతాలు ఇవన్నీ అనంతపురము, చిత్తూరు, అలాగే కడపలో రాయచోటి పైన ఉన్నటువంటి అప్పర్ ప్రాంతాల్లో ఇంకా ఇప్పటికీ కూడా ఈ యొక్క గాలేరు అంద్రినీవా, గాలేరునగిరి కంప్లీట్ అయింటే కొంత నీరు అవి కట్టడం ఉద్దేశమే అప్పర్ ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వడానికి. సో అవి ఆగిపోయాయి. వాటి మీద చిత్తశుద్ధి చూపలేదు. అనేక కారణాలు చెప్తున్నారు. కొంత మైలవరం ప్రాజెక్టు తర్వాత పక్కనే గండికోట ప్రాజెక్టు వలన కొంత ప్రయోజనం జరిగింది, తెలంగాణ వల్ల జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందులకు నీళ్లు ఇచ్చే విషయంలో కూడా ఆ ప్రాంతానికి ఆయన కొంత చొరవ తీసుకున్నాడు. అన్నిటికీ మించి ఏంటంటే పోతిరెడ్డిపాడి హెడ్ రెగ్యులేటర్ ని ఆయన చాలా తెలివిగా దాన్ని వెడల్పు చేసి ఇవాళ రాయలసీమ ప్రాంతానికి నీరు ఎక్కువ శాతం రావడానికి అవకాశం కల్పించాడు. అది ఒక రకంగా తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఇప్పటికీ అభ్యంతరం చెప్తున్నారు, మోసం చేశాడు రాజశేఖర రెడ్డి మమ్మల్ని. దాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రాజెక్టు అని చెప్పి అది ట్రిబ్యునల్ ఆపేసి ఇందాక చెప్పారు లక్ష్మణ్ గారు దాని గురించి, అది ఆగిపోయింది. ఓవరాల్ గా ఏంటంటే శ్రీనాథ్ అభిప్రాయపడినట్టు ఇంతమంది ముఖ్యమంత్రులు రాయలసీమ వాళ్ళు పరిపాలన చేసినా కూడా సస్యశ్యామలం చేయటానికి ఎందుకు కేసీ కెనాల్ ఉంది, రెగ్యులేటరీ కేసీ కెనాల్ అష్యూర్డ్ వాటర్ సమస్య వస్తున్నది. తుంగభద్ర వాటర్ మనకు రావాలి కడప జిల్లాకు, అది అలా ప్రాబ్లం లోనే ఉంది. పైపులు పెట్టుకొని తుంగభద్ర వాటర్ కాలువల్లో పోతుంటే మోటార్లు పెట్టి నీళ్లు తీసుకొని పొలాలకు అందించేవాళ్ళు ఒకప్పుడు. ఇవన్నీ పరిష్కరించే విషయంలో చిత్తశుద్ధి ఎందుకు చూపలేకపోయారు ఈ ముఖ్యమంత్రులందరూ? ఇది ప్రశ్నే. అయితే ఏంటి, ఇవాళ రాష్ట్రం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మన ఆర్థిక వనరులు బాగుండేవి, కొంత లాభం ఉండేది ఆంధ్రప్రదేశ్ కు. ఇప్పుడు తెలంగాణ విడిపోయిన తర్వాత నేను చెప్పాను కదా, రెవెన్యూ అంతా 60% హైదరాబాద్ లో ఉంది. మనమేమో అందరం వచ్చి హైదరాబాద్ లో ఉన్నాము. ఇవాళ పరిస్థితులు ఎంత దారుణంగా ఏంటి, అక్కడ రెవెన్యూ లేని పరిస్థితి వచ్చింది. 10 సంవత్సరాల్లో కూడా ఏమి, ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం ఉన్న రెవెన్యూ ఏంటి, ఇవాళ రెవెన్యూ ఏంటి, ఏమైనా పెరిగిందా అంటే కేవలం మళ్ళీ లిక్కర్ మీదనో రిజిస్ట్రేషన్ల మీదనో ఆధారపడి ప్రభుత్వం నడిపే పరిస్థితి వచ్చింది. అప్పులు చేసి నడిపే పరిస్థితి వస్తుంది. దీని నుంచి బయటపడాలి అంటే బయటపడగలమా? ప్రభుత్వం ఎవరైనా రాని, జగన్మోహన్ రెడ్డి రాని, చంద్రబాబు నాయుడు గారు రాని, పడగలమా అంటే ఏదైనా ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వము దీన్ని గుర్తించి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా బీజేపీ మనుగడ కోసమైనా కూడా సహాయం చేయగలిగితే ఖచ్చితంగా మనము అభివృద్ధి చెందగలుగుతాం. లక్ష్మణ్ గారు, మరొక విషయం, కొన్ని వాస్తవాలు ఆ రోజు పత్రికల్లో మీరు రాస్తే మిమ్మల్ని పిలిచి
కొంత ఆగ్రహాన్ని మీ ముందే ప్రదర్శించినటువంటి నాయకులు కూడా ఉన్నారు. ఐ నో దట్. ఆ రోజు గుర్తు చేసుకుంటే మరి ఇవాళ ఏమైనా మార్పు ఉన్నదంటారా? ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు కానీ మీడియాని గౌరవించటం కానీ రాసిన వాస్తవాల మీద అధ్యయనం చేయడం కానీ ఇదేర్ ఎనీ కల్చర్ లైక్ దట్? అప్పుడు వాతావరణం వేరు. ఇప్పుడు తెలుగు గంగ టెండర్లలో రింగ్ అయ్యారు. పెద్ద వార్త రాశాను, నన్ను బెదిరించారు. ఎవరు బెదిరించినా కూడా వార్త వచ్చింది. ఎవరు వచ్చినా కూడా దాని వలన మళ్ళీ రీటెండర్లు పిలిచారు. రీటెండర్లు పిలిచే ప్రభుత్వానికి 30 కోట్ల ఆదాయం వచ్చింది. చీఫ్ సెక్రటరీనే స్వయంగా నోట్ రాసి పంపించాడు చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి, ఈ న్యూస్ రాయటం వల్ల ఇంత మనకు ఆదా అయింది అని. మరి మనం ఎంత ఎంటపడినా కూడా నా చేతులు నరికేస్తామని కూడా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు రాజకీయ నాయకులు, వార్త రాయొద్దని. అనేక అంశాల్లో అక్కడ ఫైట్ చేసినా కూడా ఏమైపోయింది, ఒక ఫ్యాక్షనిజం అన్నది అక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆ ఫ్యాక్షనిజం ముసుగులో బెదిరింపులు చేస్తూ కాంట్రాక్టర్ల నుంచి రింగులు ఏర్పాటు చేసుకొని, ఇంకా అదేమంటే మనం ఏం చెప్తాం, ఏమంటారు సార్ అదేమని అడిగితే, ఎన్నికల్లో ఇంత డబ్బు ఖర్చు పెట్టాలి, నా దగ్గర ఏం ఆస్తులు ఉన్నాయి, మరి నేను ఏ విధంగా డబ్బు నాకు రావాలి, అదుపు అప్పులు అయ్యాయి, నాకు 2 కోట్లు 3 కోట్లు అప్పట్లోనే 2 కోట్లు 3 కోట్లు అప్పులు అయ్యాయి. ఆ అప్పులు తీర్చాలంటే ఎలా తీర్చుకోవాలి, నేను నా ఫ్యామిలీకి అన్యాయం చేస్తున్నా అని చెప్పిన నాయకులు ఉన్నారు. ఏం చేయమంటావు చెప్పు, ఏమి కాంట్రాక్టర్ నుంచి ఒక 5 కొంత పర్సెంటేజ్ తీసుకుంటే తప్పేంటి అని కూడా వాదించిన వాళ్ళు ఉన్నారు. మరి హైయెస్ట్ టెండర్కి ఎందుకు అలౌ చేశారు? టెండర్ను లోయెస్ట్ టెండర్ ఉండేది, దాన్ని హైయెస్ట్ టెండర్కి అలౌ చేసి రింగ్ చేసుకొని మీరు ఎందుకు పంచుకుంటారు అనేది కూడా, దాని గురించి కూడా ఏం ఆలోచించరు వాళ్ళు. అలా వెళ్ళిపోయారు. ఇవాళ కాలం మారింది, పరిస్థితుల్లో మార్పు వచ్చింది, యువత వచ్చారు, అన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం చేయటం లేదు, ఏం జరుగుతున్నది అన్నది. అయితే ఏంటంటే లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు ఏంటంటే, ఆర్థిక వనరులు కొంతగా మెరుగుపడినప్పటికీ కూడా రైతుల వద్ద దుర్వ్యసనాలకు అలవాటు పడే విధంగా చూడండి, బెట్టింగ్లు కడుతున్నారంటే ఫస్ట్ ముందు పులివెందల నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకప్పుడు పులివెందల ఎలా ఉండేది, బస్సు టికెట్ కొట్టించడానికి కూడా డబ్బులు లేక మేము రాజశేఖర రెడ్డి మనుషులకు టికెట్ కొట్టొద్దు, మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి దౌర్జన్యంగా బస్సులు ఎక్కి తిరిగేవాళ్ళు అప్పటి. నిజంగానే వాస్తవ పరిస్థితులు కూడా అదే. డబ్బు ఉండేది కాదు బస్ టికెట్ కూడా, 5 రూపాయలు 10 రూపాయలు కూడా. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ మాఫియా గ్యాంగ్లకు అన్నిటికీ ప్రొద్దుటూరు ఏంటి, ప్రొద్దుటూరులో బెట్టింగ్ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, మరి మాఫియా గ్యాంగ్లని ఎక్కడి నుంచి వచ్చాయి, వాటి మీద ఆధారపడి నాయకులందరూ ఎలా సంపాదించారు. మరి గంజాయి కూడా ప్రొద్దుటూరు పులివెందులలో కూడా పట్టుబడ్డాయి. ఎలా వస్తున్నాయి? మరి మీరు మా ఊరు ఇది, మా ఊర్లో నువ్వు అమ్ముతావేమరా, మా ఊర్లో పేకాట ఆడతావా, మా ఊర్లో బెట్టింగ్లు కడతావా అని ఎందుకు మాట్లాడారు? ఒకప్పుడు మాట్లాడే వాళ్ళు కదా, అలవ్ చేసే వాళ్ళు కాదు కదా. తెలుగుదేశం వాళ్ళు కానీ లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇలాంటివి తప్పుడు పనులు చేస్తే కనుక అలవ్ చేసేవాళ్ళు కాదు, పిలిచి మరి తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు, ఈ పనులు చేయొద్దు నువ్వు అని. కానీ ఇవాళ ఎవరు కంట్రోల్ ఉంది, ఎక్కడ కంట్రోల్ ఉంది? మరి సాక్షాత్తు తిరుపతిలో కూడా గంజాయి పట్టబడుతుంది, విశాఖపట్నంలో అయితే మత్తు పదార్థాలు అమ్మని రోజు లేదు, అక్కడ ఆపగలుగుతున్నారా? లేదు. మరి లిక్కర్ లో సరే, మీరు ఇందాక ప్రశ్నించారు లిక్కర్ గురించి, చూద్దాం దాని ఆదాయం మీద. లక్ష్మణ్ గారు, మీరు అన్నట్టుగా సారాయి కానీ లేదా గంజాయి కానీ లేదా డ్రగ్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ప్రజా సంఘాలు కూడా కొంత ముందుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు కమ్యూనిస్టులు ఏదున్నా భుజాన వేసుకొని జనం కోసం నిలబడే దశ ఉండేది. బట్ కమ్యూనిస్టులు కూడా కొంత బలహీనపడినటువంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారుల యొక్క ఆధిపత్యం పెరగడం, అలాగే అవినీతి చేసే వాళ్ళను ప్రశ్నించే వాళ్ళు తగ్గిపోవటం, ముఖ్యంగా ఇవాళ యువతలో రావాల్సినటువంటి మార్పు రాలేదు అన్నటువంటి ఒక వేదన పడుతున్నటువంటి మరొక సెక్షన్ పీపుల్ కూడా ఉన్నారు. వీళ్ళందరికంటే ధైర్యంగా ఆంధ్రప్రదేశ్లో అనేక సమస్యల మీద మహిళలు